బాకీ రవి ఇప్పుడు ముందర ఏడాది ఎంత 300 రూపాయలు కరెక్ట్ గా వచ్చాయి. 336 రూపాయలు మాకు కూలి. ఈ ఏడాదిలో ఇంకా తక్కువ వస్తుంది, 150 వస్తుంది. మీరు చేసే పని అంటారు. 5గురికి 10 మీటర్లు ఇస్తారు. 10 మీటర్లు చేసేసి మేము తిరగా యారే పని యారైనా పంచాయత్ ఆఫీసులోనో లేదు గుడ్లానో లేదు దేవస్థానం తాను ఏడన్నా ఉంటే ఈడు చేసి కొలత చేసేసి తిరగా యారే జగలో పోయి చెయ్యాల. భోజనం కూడా తినేకి మాకు టైం లేదు. అట్లా చేపిస్తా ఉండారు పోనీ మా జకేర్ పంచాయతీలో రెండు జగలు చేస్తా ఉంటాం. 3 దినాలు ఇంకా కంటిన్యూగా 3 దినాలు ఇంకా దేవస్థానంలో పోయి చేస్తాం. మేము ఫంక్షన్ ఉంది దేవునికి చేస్తే మంచిదే. తినక కూడా నిమ్మది లేదు మాకు. అట్లు పిడిగిస్తా ఉండారు పని చేసే జగల తక్కువ వస్తుంది కూలి అనేసి. చూస్తే ఇంత బాధపడి కూడా నువ్వు తక్కువ వస్తుంది అంటే ఎట్లా? 336 రూపాయలు మాకు వస్తేనే కూలి. ఇంత బతుకు వాళ్ళు కొలిపి ఎంత వేస్తారో మేము అంత ఎత్తాం కదా, ఎత్తి చూపిస్తాం కదా. మెజర్మెంట్ ఎత్తి వాళ్ళదా చూసి వెయ్యాల. దాంట్లోనూ తక్కువ చేసి ఇస్తే మాకు చాలా బాధగా ఉండదు. అది చేస్తే ఉంది, లేకపోతే మాకు యాది గతి లేదు. చెరువు పనిదా మాకు ముఖ్యము. 100 దినాలు అది ఇచ్చేది. 3 నెలలు కంటిన్యూగా చేస్తామంటే తిరిగి ఇండ్లదా ఉండాలా. టోటల్ పనిను నేమగా సిక్కేలే మా ఊరి దిక్కు. దానికి మేము పోరాడుతూ ఉంటాము. 336 రూపాయలు వెయ్యాల. ముందర ఏడాదంతా 300 వచ్చాయి. సరే ఏడన్న పని 300 వస్తుంది చాలు, ఇంకేం చేసేది అనుకోని ఉంటుంది. ఈ ఏడాది ఈ 110కి ఏం వస్తుంది? ఒక టెంకాయ వచ్చి 50 రూపాయలు, ఒక నూనె ప్యాకెట్ వచ్చి ఎంత 200 రూపాయలు ముందర ఏడాది నూనె ప్యాకెట్. ఏం చేసేది? 200 రూపాయలు తీసుకుపోయి మేము ఏం చేసేది? సంసారం ఎట్లా నడిపేది? దానికి మాకు 336 రూపాయలు రావాలా. మేము దానికి పోరాడతాము. వాళ్ళు ఎంత కొలత వేసి ఇస్తారో మేము అంత పని చేపించి చూపించిస్తాం సార్. అది కాకుండా మేము శుద్ధ పేదోళ్ళు, చేనులే చెట్లే ఏమి లే, కూలి చేస్తే ఉంది, లేకపోతే లేదు. అందులో మాకు జాగానులే ఇల్లు కట్టేకి 16 కితాలు 20 ఏళ్ళు ఇంకా క్వార్టర్స్ వస్తుంది గవర్నమెంట్ ఇల్లు. జాగాలే మీకు కట్టించేదానికి అనేసి వాపసు చెల్లిస్తారు. సర్దికెత్తలేదు మాకు జాగానులే. ఇప్పుడు ఏడో నేళ్ళు ఇస్తారంట ఏమి ఇల్లు లేని వాళ్ళకి. అది నువ్వు పోయి అడిగితే సెక్రటరీని పోయి ఆడుపును రాసిస్తుంది, తిరగాను దగ్ని కొట్టుకి పోయి రాసిస్తుంది. ఏడ ఇంకా లేదు. ఉండే వాళ్ళకి బిల్డింగ్లు ఉండదు, కొడుకులు సంపాదిస్తారు. వాళ్ళకంతాను నేలు ఇచ్చిండారు. ఇదే డూమ్తావా దర్గా తావా ఇచ్చిండారు. బిల్డింగ్లు ఉంది వాళ్ళకి, అంతాను సొత్తు అంతా సైడ్లు ఉంది. అట్లా వాళ్ళకి చూస్తూ ఉన్నారు. మా ఇట్లా వాళ్ళకి శుద్ధం లేని వాళ్ళకి ఏమీ లేదు. వైద్యాలు చెప్పుకొని ఉన్నారు సార్. ఇల్లు కూడా మాకు గతి లేదు, జాగా లేదు. 20 ఏళ్ళు ఇంకా వస్తుంది పోతుంది గవర్నమెంట్ ఇల్లు. జాగా లేదని పొడుస్తారు. యాదే మా అబ్బి ఇచ్చిండే దాంట్లో ఒక గంట తెలుపులో నేను ఉండాను. దాంట్లో కొడుకు కోడలు వాళ్ళ బిడ్డలు నేను బయట వచ్చి కొనుక్కుంటా ఉంటాను. జాగాలే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క నాడు పోయి కొనుక్కుంటా ఉంటాను. వాన వస్తే అదిను వాళ్ళు పడిపోయినట్లే ఉండదు. ఇప్పుడు బిడ్డలు యారే ఉండారు వాళ్ళ బిడ్డలు. ఇప్పుడు నా కొడుకు బిడ్డలు అంటే నాకు బిడ్డలు తానే. పెద్ద మనిషి నన్నే తానే అడుగుతారు, ఏమాయా ఎక్కడాయా అనేసి. ఇంట్లో పెద్ద మనిషి నువ్వే తానమ్మా ఏమాయా ఎక్కడని నన్ను తానే అడుగుతారు. పోయి చూడు కరెక్ట్ సార్కి చెప్తుంది, ఏ కలెక్టర్ ఆఫీస్ పోమ్మాండ్రి కరెక్ట్ సారు ప్రెసిడెంట్ అనికి నువ్వు చెప్తుంది. మీటింగ్ మేము పోయి చెప్తానే ఉంటాము. ఇంకా యాది సర్దికి ఎత్తుకొనే లేదు. మా ఏమి లేదు, ఏం లేదు, ఎట్లా ఏమీ లేదు. మా అబ్బు ఇచ్చిండేది ఒక గంటలకు ఒక 1/2 ఉంది. 1/2 కాలు మేస్తా ఉండాను పక్కల అన్న తమ్మునింట్లో సీట్లు వేసుకొని. ఆ సీట్లు అంతా పడిపోయింది, గోడ పడిపోయినట్లుంది. ఇంత తెలుపు తల్లులు బిడ్డలు పోయినంత స్కూల్కి పోతారు బిడ్డలు. ఆ స్కూల్ పోయే బిడ్డలు పోయిన పడుతుంది. రేంతా నేను కాలు కాసేది. ఆ బిడ్డలు పోయిన మొన్న పడుతుంది, గోడ పడిపోతుంది. నేను సరే నేలి కప్పతే పని అదే ఇల్లు మాకు డబ్బు కట్టియండి అంటే ఉండమ్మా ఈ పొద్దు రేపు అనుకొని ఆ కరెక్ట్ సారు మా జకేర్ పంచాయతీ కరెక్ట్ సార్ పోయేదాలు చెప్పుకొని ఉండారు. ప్రెసిడెంట్ సార్ కూడాను చెప్తుంది. మీటింగ్కు చెప్తానండి. ఇంకేమి శుద్ధ సమాచారం లే. సరే మాకు జాగాన ఇవ్వండి సార్ అంటే ఈ పొద్దు వస్తుంది రేపు వస్తుంది ఇస్తాముండమ్మా రాసేసిండాము అంటారు.